రాసుకుంటే కాయిదాలు తెచ్చిర్రు. మా తెలుగుల కలెక్టర్లు ఉంటారు, మా జిల్లా ఒక అడిషనల్ కలెక్టర్ ఉంటుంది. ఆ అడిషనల్ కలెక్టర్ అమ్మ చట్టంలో ఎన్ని లొసుగులు ఉన్నాయో చూసింది. ఎట్లా ఈ భూమిని ఆ పెద్ద మనిషికి ఇచ్చేయాలి అర్జెంటుగానే ఒక ప్రొసీడింగ్ తయారు చేసింది. ఏం రాస్తారు ఈ జేసీ గారు అంటే, సెక్షన్ 87 అని ఒక సెక్షన్ని లూజ్ పోన్, మొత్తం రెవెన్యూ చట్టంలో ఉన్న సెక్షన్లలో సెక్షన్ 87 అని ఒక చట్టాన్ని వెతికి పట్టుకుంది. ఆమె సెక్షన్ 87 ఏం మాట్లాడుతుంది, క్లరికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఏం చేయాలనేది చెప్తుంది. సెక్షన్ 87 క్లరికల్ ఎర్రర్స్, ఒకవేళ ఎల్లయ్య పేరు మీద ఎల్లారెడ్డి పడ్డది, లేదా మల్లయ్య పేరు మీద మల్లారెడ్డి పడ్డది, అట్లాంటి క్లరికల్ ఎర్రర్స్ జరిగినప్పుడు బాధితులు ఎవరన్నా ఉంటే 2 సంవత్సరాల లోపల రెవెన్యూ అధికారులకి దరఖాస్తు పెట్టుకుంటే క్లరికల్ ఎర్రర్స్ని రెక్టిఫై చేయమని చెప్తుంది. సార్ ఇది ఎట్లా అని తహసీల్దార్లు చాలామంది ఉంటారు కదా రాష్ట్రంలో, అందరికీ డౌట్ వస్తే వీళ్ళందరికీ పెద్ద పైన CCLA అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. టీఆర్ఎస్లో ఆ సారే ఉన్నాడు CCLA, కాంగ్రెస్లో కూడా అదే సార్ ఉన్నాడు. వాళ్ళు పోయి వీళ్ళొస్తే కూడా సూట్ కేసులు అటెండ్ ఇచ్చిండో, ఇటు కూడా అన్నీ ఇచ్చి కంటిన్యూ అవుతున్నాడు అదే సార్ CCLAలో, పుణ్యాత్కుడు సారు. ఆ సార్ ఏం చేసిండు, ఇప్పుడు సెక్షన్ 87 గురించి మాట్లాడుతూ ఒక తహసీల్దార్ నాసంటోడు ఏం చేయాలి సార్, మరి క్లరికల్ ఎర్రర్లు అంటే ఒక్కొక్కరు ఒక రకమైన ఎర్రర్ పట్టుకొని వస్తుర్రు. కొందరు తండ్రుల్ని మార్చిర్రు, కొందరు భార్యల్ని మార్చిర్రు, కొందరు ఇంటి పేరు మారుస్తుర్రు, ఏది పడితే అది క్లరికల్ ఎర్రర్లు, ఇది దిద్దు అని చెప్పి పట్టుకొని వస్తుర్రు. ఏం చేయాలని అడిగితే CCLA ఒక సర్క్యులర్ ఇచ్చింది. 2011లో CCLA ఒక సర్క్యులర్ ఇస్తుంది. మీకు ఇస్తానన్న సర్క్యులర్ కాపీ. సర్క్యులర్లో ఏం చెప్తుంది CCLA సర్క్యులర్లో అంటే, ఎట్టి పరిస్థితులలో కూడా అన్న, ది సర్క్యులర్ ఈజ్ డేటెడ్ 18/5/2011 అన్న. పాత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు CCLA ఒక సర్క్యులర్ ఇస్తుంది. 18 మే 2011 ఒక సర్క్యులర్ ఇస్తుంది. ఈ సర్క్యులర్లో ఏం చేస్తారంటే, మీరు వెనక ముందు ఏమైనా పేర్లు తలా తోకల కరెక్షన్స్ ఉంటే చేయరు తప్ప, గవర్నమెంట్ భూమి ఏమన్నా ఉంటే దాన్ని ఎవరైనా క్లెయిమ్ చేస్తే ఎట్టి పరిస్థితులలో కూడా పేర్లు మార్చొద్దు. దిస్ ఈజ్ వాట్ ద సర్క్యులర్ డేటెడ్ 18/5/2011. దీంట్లో క్లియర్గా ఈ సర్క్యులర్ లోపల ఏం చెప్తారు, దేన్ని క్లరికల్ ఎర్రర్ అంటారని రాస్తారు. ఆర్ డిఫైన్డ్ యాజ్ మైనర్ ఎర్రర్స్ విచ్ డూ నాట్ ఇన్వాల్వ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియా, చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్, చేంజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ పట్టాదార్, సిన్స్ చేంజ్ ఆఫ్ బౌండరీ, చేంజ్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ కరెక్షన్ ఆఫ్ ద క్లరికల్ ఎర్రర్. ఇంత కేటగారికల్గా ఇస్తూ దీంట్లోనే ఇంకొక చోట ఏమి ఇస్తాడంటే, గవర్నమెంట్ ల్యాండ్ కెనాట్ బి కన్వర్టెడ్ యాజ్ పట్టా ల్యాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఎంట్రీస్ ఆఫ్ పట్టాదార్ నేమ్స్ అంటాడు. ఇంత క్లియర్గా CCLA సెక్షన్ 87కి డెఫినేషన్ చెప్తే, మా దగ్గర ఒక జేసీ గారు ఉన్నారు, పాపం పేర్లు చెప్తే బాధపడతారు. మా జేసీ గారికి జ్ఞానోదయం అయింది. బుద్ధవనంలో కూర్చుంటే మా మేడంకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయ్యి ఏం దరఖాస్తు తీసుకుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా తాతలు ఇల్లిటరేట్లు, మా తాతలు చదువుకోలేదు, మా తండ్రులు చదువుకోలేదు, ఎందుకంటే 2 సంవత్సరాలు అనే క్లాజ్ ఉంది కదా. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రెక్టిఫికేషన్ షుడ్ బి అప్లైడ్ విత్ ఇన్ 2 years అని చెప్తుంది చట్టం. అందుకని ఆమె రాసిన రిపోర్ట్ మళ్ళీ మీకు చదువుతా అన్న. తహసీల్దార్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు బాగా చదువుకున్న తల్లి రాసింది. ఏమని, మా తాతలు తండ్రులకి చదువు రాదు, మా తాతలు తండ్రులకి ఇట్లా దరఖాస్తు పెట్టుకోవాలని తెలియదు, నేను బాగా పైసలు ఉన్నోని, బాగా తెలివి కల్లోని, నా తెలివితేటలు టీఆర్ఎస్ని మేనేజ్ చేయగలుగుతాయి, నా తెలివితేటలు కాంగ్రెస్ని మేనేజ్ చేయగలుగుతాయి, కాబట్టి కలెక్టర్ అమ్మ నువ్వు రిపోర్ట్ రాయంటే మా కలెక్టర్ అమ్మ రాసింది. ఎంత మంచిగా రాసింది రిపోర్ట్ అంటే, నేను చెప్పింది ఇంగ్లీష్లో రాసిందన్నా, నేను తెలుగు ఉండేమని కాబట్టి తెలుగులో చెప్తున్నాము. ఏం రాస్తుంది ఈమె రిపోర్ట్లో, ఆల్మోస్ట్ 12 pages రిపోర్ట్ లోపల లాస్ట్ బట్ 1 పేజీలో రాస్తుంది. పేజ్ 4లో ఉంటుందన్న, లాస్ట్ పారాగ్రాఫ్లో రాస్తుంది. ఇక్కడ అడిషనల్ కలెక్టర్ along with the Tahsildar Ramchandrapuram Mandal given some individual sworn statements which were recorded in the presence of Tahsildar Ramchandrapuram అని రాస్తూ నేను చెప్పిన ఈ మాట రాస్తుంది. In the gap area were under the peaceful and physical position but what not surveyed since 1954 when these patta lands were part of Kondakal village of Rangareddy district, or even when those patta lands were migrated to the Velimala village of Sangareddy district in the year 2011 by assigning new survey numbers to the pattadars. Therefore here the confusion comes is, my forefathers and grandfathers are illiterates, hence they have not applied an application
అని చెప్పి 1954లో తప్పు జరిగింది, మా తాతలు తండ్రులు చదువుకోలే, నేను బాగా చదువుకున్నా అని చెప్పి ఎవరు దరఖాస్తు పెట్టిరంటే గౌరవనీయులు టి శిల్పారెడ్డి, వైఫ్ ఆఫ్ కళ్యాణ్ రెడ్డి. వీళ్ళెవరో మొత్తం చెప్తాయి, ఇక కుల్లంకుల్లో చెప్పాల్సిన టైం వచ్చింది. టి శిల్పారెడ్డి, వైఫ్ ఆఫ్ కళ్యాణ్ రెడ్డి. గౌరవనీయులు కళ్యాణ్ రెడ్డి గారు ఎవరంటే గౌరవనీయులు నిత్యానంద రెడ్డి గారు, అరబిందో ఫార్మాస్యూటికల్స్ కంపెనీ లిమిటెడ్కి యాజమాని. మరి నిత్యానంద రెడ్డి పేరు ఎట్లా చెప్తావు, రఘునందన్ రావు అని ఎవరికన్నా డౌట్ రావచ్చు. ఇందులో ఇంకో సర్వే నెంబర్ వారి శ్రీమతి పేరు మీద ఇచ్చారు. కె రాజేశ్వరి, వైఫ్ ఆఫ్ నిత్యానంద రెడ్డి. టి శిల్పారెడ్డి, వైఫ్ ఆఫ్ కళ్యాణ్ రెడ్డి. రోహిణి రెడ్డి, వైఫ్ ఆఫ్ విక్రమ్ రెడ్డి. ఈ విక్రమ్ రెడ్డి గారు ఎవరు? ఆ కేవి నరసింహారెడ్డి గారు ఎవరు ఉన్నారు కదా ఫస్ట్ ఓనరు, వారికి మన్మడని చెప్తాడు. సర్ప్లస్ ల్యాండ్ 1100 ఎకరాలు మా తాతది ఉండే కదా, ఆయనకు వారసుని చెప్తాడు ఈ విక్రమ్ రెడ్డి సార్. విక్రమ్ రెడ్డి గారి శ్రీమతి గారి పేరు రోహిణి రెడ్డి గారు. విక్రమ్ రెడ్డి గారు సన్ ఆఫ్ నరసింహారెడ్డి గారు. ఇట్లా వీళ్ళందరూ కలిసి పాపం తహసీల్దార్కి పెట్టిరంట 1954. ఈ విక్రమ్ రెడ్డి గారు ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ బారిస్టర్. బయట దేశాలలో చదువుకొని వచ్చిన వకీల్ సాబ్, మన హైదరాబాద్ ఎంపీ సాబ్ లెక్క. మేమన్నా ఈడ ఏదో హైదరాబాద్ లోకల్ కాలేజీలలో చదువుకొని వచ్చినాం, వీళ్ళంతా బారిస్టర్ చదువుకురన్న, విదేశాలలో వకాలతులు చదివి వచ్చిన మేధావులు వీళ్ళు కలెక్టర్లను పట్టుకొని ఏం రాసిరంటే మా తాతలకు ముత్తాతలకి తెలియదు కాబట్టి మాకు ఇప్పుడు యాదికి వచ్చింది, మాకు ఇక్కడ భూమి ఉన్నదని ఈ భూమి మా పేరు మీద రాయిండ్రి, ఈ పక్క పొలం నాది, నా పక్క పొలం పక్కన ఖాళీ జాగా ఉంది, ఇది నాకు ఇచ్చేయరని ఆయన దరఖాస్తు పెట్టిండు. మా జాయింట్ కలెక్టర్ ఇచ్చేయమని రాసేసింది. ఈడు ఉన్న వాళ్ళని ఏం చేద్దామని వాళ్ళకి డౌట్ వచ్చింది. అప్పుడు సంక్రాంతి సెలవులు యాదికి వచ్చినాయి పోలీసు వాళ్ళకి. వీళ్ళు తెలిసి తెలియక ఏదో కోర్టులను పట్టుకొని వకీళ్ళని పట్టుకొని కొట్లాడుకుంటూ ఇంత జరుగుతుంటే కూడా వీళ్ళు జనవరిలో పోయి ఒక కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు. హైకోర్టుకు పోయారు వీళ్ళు ఈ జనవరిలో పోయి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. గౌరవనీయులు జస్టిస్, ఇక పేర్లు చెప్పొద్దు మా జడ్జిలే కాబట్టి, ఎన్నో తారీఖు జనవరి 2025 వెడ్నెస్డే ద 8th day ఆఫ్ జనవరి, 8 జనవరి రోజు సంక్రాంతి సెలవుల కంటే ఒకరోజు ముందు రిట్ పిటిషన్ నెంబర్ 993 ఆఫ్ 2025, 993 ఆఫ్ 2025. ఈ రిట్ పిటిషన్లో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు ఏం చెప్పిండ్రంటే రెస్పాండెంట్ నెంబర్ 8, రెస్పాండెంట్ నెంబర్ 9. రెస్పాండెంట్ నెంబర్ 8 సిఐ బీడిఎల్ గారు, రెస్పాండెంట్ నెంబర్ 9 కొండకల్ పోలీసులు. మీరు ఎవరు కూడా స్పాట్కు పోవద్దు, ఇక్కడ ఉందన్న క్లియర్గా. ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ద రెస్పాండెంట్స్ నెంబర్ 8 and 9 ఆర్ డైరెక్టెడ్ not to interfere with the position of the petitioners in respect of the land to an extent of 85 acres in survey number 632 to 643 of Elimala village of Ramachandrapuram, Mandal Sangareddy district, where agriculture operations were being carried out on the following land without following the due process of law. ఇది రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఎవరిని ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది. 9వ తారీఖు నుంచి సంక్రాంతి సెలవులు వచ్చినాయి కోర్టుకి, 20వ తారీఖు దాకా హైకోర్టుకు సెలవులు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ అని మా వకీల్ సాబు ఇంకొంతమంది పోయి దండం పెట్టి దరఖాస్తు ఇద్దామని పోయారు. 17 కేసులు రిజిస్టర్ చేసిరు మొత్తం గిరిజనులందరి మీద, ఇంక్లూడింగ్ మైపాల్ గౌడ్ మాజీ సర్పంచ్ వెల్మెలతో పాటు పోలీస్ స్టేషన్కి పోయిన ప్రతి ఒక్కరి మీద గత 4 రోజులుగా సెలవులలో ఒక్కొక్కరి మీద 307తో సహా పెట్టి ఊర్లో ఎవరు ఉండకుండా పోలీసు వాళ్ళు ఉరిపిస్తారు. నీకెట్లా తెలుసు రఘునందన్ అంటుండొచ్చు, అందుకనే మేము గూగుల్ మ్యాపులు తెచ్చినాం. ఎన్ని పోలీసు బండ్లు ఉన్నాయి, ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, గోడలు కడుతుర్రు అన్న, నిల్చొని లిటరల్గా గోడలు కడుతుర్రు. అందుకని మా మీడియా మిత్రులందరికీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, రింగ్ రోడ్ కానుకొని 2 కిలోమీటర్ల దూరమే ఉంటుందండి. కొల్లూరు ఎగ్జిట్ తీసుకొని జర్రంత అవతలకి పోతే మీకు ఇది కనబడుతుంటుంది అన్న. ఇప్పుడు పోదామన్నా నేను వాహనాలు ఏర్పాటు చేస్తే దయచేసి పోదాం. మొత్తం ఈ 85 ఎకరాలలో 25 ఎకరాలకి నిత్యానంద రెడ్డి గారికి సంబంధించిన భూములు ఇవి, అరబిందో కంపెనీకి సంబంధించిన భూములు అని చెప్పి పోలీసు వాళ్ళు 500 మంది నిలబడి అక్కడ డే అండ్ నైట్ లైట్లు పెట్టి ఆ పక్కలకి వెళ్ళమని పోతే 144 సెక్షన్ ఉందని చెప్పి ఊరోళ్ళందరినీ బెదిరిస్తూ లేడీస్ అని కూడా చూడకుండా మేమన్నీ ఆడియోలు, వీడియోలు, డ్రోన్ కెమెరాలు, మ్యాప్లు అన్ని రికార్డ్ చేసినాం. నా విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారికి, హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు, వాళ్ళ భూముల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పిన తర్వాత మీ పోలీసోళ్ళు, మా పోలీసోళ్ళు, సంగారెడ్డి జిల్లా పోలీసోళ్ళు మొత్తం 3 రోజుల నుంచి ఒకటే డ్యూటీ చేస్తున్నారు. ఎడ చేస్తున్నారు అంటే వెల్మెల ఊరవతలే చేస్తున్నారు డ్యూటీ. వాళ్ళు నిలబడి జేసీబీలు ఇటాచీలు పెట్టించి ఫ్రీ కాస్ట్ కాంపౌండ్లో వాళ్ళు పెట్టి సుమారు 1200 నుంచి 1500 కోట్ల రూపాయల విలువైన
ప్రభుత్వ భూముల్ని ఒక పెద్ద మనిషికి అంటగట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తుండ్రు. 20వ తారీఖు దాకా కోర్టు లేదు. ఒక పోలీసు ఆయన అంటాడు, పేరు చెప్పను కానీ ఏం చేసుకుంటారు అబ్బాయి, సోమవారం